చక్కని దేవాలయం, సౌందర్యము కలిగిన దేవాలయం. ఆ గొప్ప దేవాలయం ముందు 40 సంవత్సరాలుగా కుంటుడు కూర్చున్నాడు. 2 సేవకుల మందిరానికి ఎక్కి వెళ్తున్నారు. ఈ బలహీనుడు ఏమన్నాడో తెలుసా? అయ్యా, ఏమైనా ఉంటే కాస్త వేసుకోండి అనంటే వీళ్ళేమన్నారో తెలుసా? వెండి కాని బంగారం కాని మా దగ్గర ఏది, మాకున్నదే నీకు ఇస్తాం. నజరేయుడైన యేసు నామములో లేచి నడువు. వెంటనే ఆడు గంతులేస్తామంటే ఆ సమాజంలో ఉన్న వాళ్ళందరూ చూసి బయట కూర్చున్నాడు. 40 సంవత్సరాలు అక్కడ కూర్చున్నాడు. ఇదేంటి ఎగురుతున్నాడేంటి, డాన్స్ చేస్తున్నాడేంటి, వీడు కాళ్ళకి వచ్చినాడికి. ఈ లోపాలు ఇద్దరికి నిలబడ్డారు. 40 సంవత్సరాలు కుంటోడు మాదిరి ఎట్లా నడుస్తున్నారు నువ్వు? నాకేం తెలీదు. ఇగో వీళ్ళిద్దరే. వాళ్ళేమన్నారు తెలుసా? పేతురు, నువ్వు చేపలు పట్టుకునేటోడు జాలరు కదా, బాబు నువ్వు పామరు కదా, మీరేంట్రా నాయన ఆయన లేపడం ఏంటి? వాళ్ళేమన్నారో తెలుసా? మీరు జీవము కలిగిన దేవుని చంపినారు కదా, ఆ చంపిన దేవుడు సమాధిలో లేడు, 3వ దినమున లేచున్నాడు. మా కళ్ళతో మేము చూస్తున్నాం, మేము సాక్షులం. ఆయన నామమును బట్టి ఈ కుంటివాణ్ణి మేము లేపి ఉన్నాము. బలహీనుడు బలపరచబడాలనంటే ఇప్పుడు చెప్పండి, ఏ నామము కావాలి? స్వస్థత పొందాలంటే ఏ నామము కావాలి? నువ్వు బలపరచబడాలంటే ఏ నామము కావాలి? నీ రోగం బాగోవాలంటే ఏ నామము కావాలి? సచ్చిన శవము లేవాలంటే, కుంటివాడు లేవాలంటే, రోగి బాగుపడాలంటే, నీ చరిత్ర మారాలంటే యేసు నామం అన్ని నామముల కంటే పైనున్న నామం యేసు నామం.